ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నేటి దినాలలో చాలామంది రక్షణ లేకపోయినా, రక్షణ అంటే ఏమిటో ఎరగకపోయినా, యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చింది రక్షణ ఇచ్చుటకేనని గ్రహించలేకపోయినా, ప్రజల సానుభూతి కొరకో నాయకత్వం కొరకో ప్రయాసపడి ఏవేవో చేస్తూ ఉన్నామనుకుంటున్నారు. కానీ క్రీస్తు లేకుండా అనగా రక్షణ లేకుండా చేసే పనులన్నీ వ్యర్థమని, సున్నా అని గ్రహించారా? మీలో క్రీస్తు లేకుండా ఆయన కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నారా? పాటలు పాడుతూ ఉన్నారా? వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారా? బోధలు చేస్తూ ఉన్నారా? పండుగలు చేస్తూ ఉన్నారా? దేవుని పేరు చెప్పి ఆయన మాట వినక ఏమి చేసినా ఆయనకు ఇష్టము లేదని యెషయా గ్రంథము 1వ అధ్యాయములో మనం గమనించవచ్చు. పై వాక్యాన్ని పరిశీలించిన మీదట యేసు ఆయన ఇచ్చే రక్షణ లేకుండా మీరు ఏమి చేసినా సమస్తము వ్యర్థమని గ్రహించాలి. మీలో యేసు లేకుండా అనగా రక్షణ లేకుండా చేసే మీ పనులపై మెప్పు కోసమో, ప్రజల సానుభూతి కొరకో, స్వార్థము కోసమో, వచ్చే లాభాల కోసమో చేయాల్సినదే కానీ దేవుని దగ్గర నుండి మీకు దొరికేది సున్నా అని మీరు గ్రహించాలి. మీరు విశ్వాసుల ఎడతెరిపి లేకుండా సంఘ కార్యక్రమాలలో శ్రద్ధగా పాల్గొంటూ ఉన్నారా? ఆసక్తిగా ప్రార్థిస్తున్నారా? పాటల పరిచర్యలో ఉన్నారా? వాక్య పరిచర్యలో ఉన్నారా? ఒక్కసారి ఆగి ఆలోచించుడి. యేసు రక్షణ లేకుండా మీరు చేసే కార్యములు ప్రతిఫలము సున్నా అని, అవి ప్రాముఖ్యమైనది రక్షణ అని గ్రహించుము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసును అంగీకరించుము, పాప క్షమాపణ పొంది రక్షింపబడు. అప్పుడు మీ ప్రయాస ప్రభువులో వ్యర్థము కాదు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.